కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం కళాశాలలో శిక్షణ తరగతుల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని తమ సృజనాత్మక నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ తరగతులు తోడ్పడతాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 19 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలకు కంప్యూటర్ అప్లికేషన్స్, టీడీపీ బ్యూటీషియన్స్ మరియు మగం వర్క్స్, కార్టూనింగ్, మెహందీ డిజైన్స్, జుంబా డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాలు శిక్షణ ఇస్తామన్నారు. ఇక విద్యార్థులకు వేదిక మ్యాథ్స్, జుంబా డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్, పేపర్స్, క్రాఫ్ట్ అంశాల్లో శిక్షణ ఇస్తామని అన్నారు. ఇక హిందూ హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా సుమారు 2000 మంది మహిళలు శిక్షణ పొంది సొంతంగా వృత్తులు నిర్వహించుకుని ఆర్థికంగా నిలబడే స్థాయికి ఎదిగారన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తమ కళాశాల యూజీసీ స్టడీ సెంటర్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమనే వివరాల కోసం 7416926563 మరియు 9030766090 నంబర్లకు సంప్రదించాలని కోరారు. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీదేవి, సభ్యులు వనమాదేవి, గౌతమీదేవి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కేబిఎన్ కాలేజ్లో 2006వ సంవత్సరం నుంచి మహిళలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా 2017 నుంచి పిల్లలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు వివిధ అంశాలపై నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. సుమారు 45 రోజుల పాటు ఈ శిక్షణ అనేది జరుగుతుంది మహిళలందరికీ, అలాగే పిల్లలకు కూడాను. సో మహిళలకి వివిధ అంశాలలో అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అని, డిటిపి, బ్యూటీషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ స్టైలింగ్, జుంబా డ్యాన్స్, అలాగే పెయింటింగ్, కార్టూనింగ్, జ్యువెలరీ మేకింగ్, మెహందీ డిజైన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నామండి మహిళలకి. ఎందుకంటే ఫారిన్ లాంగ్వేజ్ మీద కూడా మహిళలకి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము కొత్తగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ని, అలాగే మహిళలు వాళ్ళంతటా వాళ్ళ స్వయం ప్రాతిపదిక అంటే సొంతంగా బతికేందుకు వీలుగా కార్టూనింగ్ అనేది ఒక కోర్స్ కూడా ఈ సంవత్సరం మేము ప్రారంభించాము మహిళలకి కొత్తగా. అలాగే ఇందులో భాగంగా పిల్లలకు కూడా చాలా కోర్సులు, వేదిక్ మ్యాథమెటిక్స్, పిల్లల యొక్క మేధస్సుని పెంచే విధంగా వాళ్ళకి వేదిక్ మ్యాథమెటిక్స్పై ఒక తర్ఫీదు ఇస్తున్నామండి. అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద నాలెడ్జ్ ఇవ్వడం, అలాగే పెయింటింగ్స్ ఎలా వేయాలి, పిల్లలు పెయింటింగ్స్లో ఎలా డ్రా చేయాలనే దాని మీద కూడా ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, ప్రతి స్టూడెంట్కి స్పోకెన్ ఇంగ్లీష్ రావడం కోసం అని చెప్పి దీని మీద ప్రత్యేకంగా ట్రైనర్ని పెట్టి మనం స్పోకెన్ ఇంగ్లీష్ మీద వాళ్ళకి తర్ఫీదు ఇప్పిస్తున్నామండి. అలాగే స్పోకెన్ హిందీ, పేపర్ క్రాఫ్ట్, పేపర్ వర్క్తో చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం వాళ్ళకి అలా ఒక అవగాహన కల్పిస్తున్నాము. అలాగే జుంబా డ్యాన్స్, పిల్లలకి ఏంటంటే వేసవి కాలంలో ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. ఈ జుంబా డ్యాన్స్ అనేది వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. దీనిలో భాగంగానే పిల్లలకి కూడా ఈ జుంబా డ్యాన్స్ అనేది ఒక ప్రత్యేక ట్రైనర్ని పెట్టి మేము ఈ 45 రోజులు శిక్షణ ఇస్తున్నాము. అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కూడాను పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆసక్తికరమైన ప్రోగ్రామ్ ఇది వెస్ట్రన్ డ్యాన్స్ అనేది. ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి పిల్లవాడు కూడా చాలా ఆసక్తికరంగా వచ్చి దీన్ని నేర్చుకుంటాడండి. అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్ మీద అవగాహన అనేది చాలా అవసరం ఇవాళ రోజుల్లో పిల్లలందరికీ కూడాను. సో దానిలో భాగంగా దీని మీద మేము ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీద ఒక ప్రత్యేకంగా ఒక ట్రైనర్ని తీసుకొచ్చి ఫ్రెంచ్ లాంగ్వేజ్ని కూడా నేర్పించడం జరుగుతుంది 45 రోజుల్లోని. ఈ 45 రోజుల్లో కూడా మొత్తం అన్ని అంశాలు అంటే మహిళలకి 11 అంశాల్లోని, అలాగే పిల్లలకి 9 అంశాలలో కూడా వివిధ అంశాలలో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 45 రోజులు కూడా. సుమారు ప్రతి సంవత్సరము మహిళలు ఒక 2000 మంది, పిల్లలు ఒక 2000 మంది వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారండి. ఈ సంవత్సరం కూడా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ కన్వీనర్ని. ఈ సంవత్సరం మేము వేసవి శిక్షణా తరగతులు ప్రారంభించాము. ఈ మేడం గారు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి కోర్సుల్లో శిక్షణ మొదలుపెట్టాము. అయితే మహిళలకి, ఇంట్లో ఉండే వాళ్ళకి వీలుగా ఉండేలాగా ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రారంభిద్దామని అనుకున్నాము. అంటే ఉదయం అయిన వాళ్ళు ఉదయం వచ్చి, సాయంత్రం వీలుగా ఉన్నవాళ్ళు సాయంత్రం, పిల్లలకి మహిళలకి కూడా ఉదయము సాయంత్రము కూడా ఆల్టర్నేటివ్గా కొన్ని కోర్సెస్లో అంటే 2-3 కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వీలుగా ఉండేలాగా ప్రారంభించాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఇది జయప్రదం కావాలని మేము ఆశిస్తున్నాము మీ అందరి ప్రోత్సాహంతోనే. అలా జయప్రదం అయితే ప్రతి సంవత్సరము ఈ రకంగానే ఇంకొన్ని
మరికొన్ని వినూత్నమైనటువంటి కోర్సెస్ ఏమన్నా మేము క్రియేట్ చేసి దాన్ని బట్టి ఇంకొంచెం మహిళలకి పిల్లలకి కూడా ఉపయోగపడేలాగా మా కాలేజీ కృషి చేస్తుందని నేను మీ అందరికీ త్రూ పత్రిక ద్వారా నేను విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వనమాదేవి అండి. ఐఎమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. మేము 19 సంవత్సరాల నుంచి ఈ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. దీనిలో మేము మ్యాథ్స్ వైజ్గా వేదిక్ మ్యాథ్స్ అనేది పెడుతున్నామండి. దానివల్ల చాలామంది పిల్లలు కొత్తగా మ్యాథ్స్లో చాలామంది పిల్లలకి భయం అనేది ఉంటుందండి. బట్ ఈ వేదిక్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ నేర్చుకోవటం వల్ల అండి వాళ్ళు చాలా మ్యాథ్స్లో చాలా ఇంప్రూవ్ అయ్యి పిల్లలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారండి. ఇలా ఇంకా ఇన్నోవేటివ్గా మ్యాథ్స్లో కూడా మ్యాథమెటికల్ మోడల్స్ ఒకటి ఈ ఇయర్ పెడుతున్నామండి. పిల్లలకు కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది మేము త్రూ ఒక గేమ్ ద్వారా నేర్పించేసి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మేము ఈసారి కొత్తగా స్టార్ట్ చేశామండి. ఇది అంతా అందరూ చాలా బాగా వినియోగించుకోవాలండి. ప్లస్ ఇది ఇలా కాకుండా ఇంకేదైనా కొంచెం ఇంకా మ్యాథ్స్లో కూడా ఇంకా కొత్తగా మోడల్స్ అన్నీ పెట్టి పిల్లలకి మంచి ఇంప్రూవ్మెంట్ చూపించాలని అనుకుంటున్నామండి. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. నా పేరు గౌతమి అండి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మేము ఈ సమ్మర్ కోర్సెస్ అనేవి 2006 నుంచి స్టార్ట్ చేసాము, పిల్లలకి అలాగే మహిళలకి కూడా అండి. సో 2006 నుంచి వివిధ అంశాల్లో మేము శిక్షణ తరగతులు అన్నవి కండక్ట్ చేస్తున్నాము. ఈ శిక్షణ తరగతుల్లో కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి ఈ కోర్సెస్ అన్నీ కూడా మేము నేర్పిస్తాము. వీటి వల్ల బయటికి వెళ్ళి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కంప్యూటర్స్ మీద నడుస్తుంది. కంప్యూటర్స్ అన్నది నేర్చుకొని వాళ్ళకి ఉద్యోగ రీత్యా కూడా అవకాశాలు కలిగించేటట్టుగా మేము శిక్షణ అన్నది ఇస్తున్నామండి. డిటిపి ద్వారా వాళ్ళు ఫోటోషాప్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఫోటోషాప్, క్వరెల్డ్రా ఇవన్నీ వాటి ద్వారా వాళ్ళ ఇంట్లో కూర్చొని శుభలేఖలు అలాగే ఫోటో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకునే అవకాశం అన్నది కల్పిస్తున్నాం. ఇంట్లో ఉండి కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం అన్నది ఈ కోర్సెస్ ద్వారా మేము కంప్యూటర్ కోర్సెస్ ద్వారా వాళ్ళకి మహిళలకి ప్రొవైడ్ చేస్తున్నామండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మరి కేబిఎన్ కాలేజీలో 2006 సంవత్సరం నుంచి కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఎంతో కొంత కుటుంబానికి ఆదాయాన్ని సంపాదించే పద్ధతిలో సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం ఈ మహిళలందరికీ కూడా మరి సమ్మర్లో 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు, వివిధ కోర్సులో శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2006 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 50,000 మంది పైగా మహిళలకి ఈ చేతి వృత్తిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు 31వ తారీఖు వరకు కూడా సుమారుగా 45-46 రోజులు వచ్చేట్టుగా మరలా మరి మహిళలకి 11 కోర్సులు, అలాగే పిల్లలకైనట్లయితే 9 కోర్సుల్లో మరి శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడానికి సంకల్పించాం. మరి వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ అనేది, అలాగే ఈ టైలరింగ్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆదాయం అనేది సంపాదించి కుటుంబానికి అండగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ మగ్గం వర్క్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక బ్లౌజ్ మేకింగ్కి పెళ్ళిళ్ళ సందర్భంలో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటిది, అలాగే ఈ ఫ్యాషన్ స్టైలింగ్ అనేది, ఈ బ్యూటీషియన్ కోర్సు కూడా చాలా వేలాది రూపాయలు కూడా ఇక్కడ మరి ఛార్జ్ చేస్తున్నటువంటి రోజుల్లో స్వయంగా మరి ఈ బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నట్లయితే వాళ్ళు సొంతగా వాడి మేకప్ చేసుకోవటానికి ఏదైనా ఫంక్షన్లు అలాంటివి ఉన్నప్పుడు వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కోర్సులు కూడా ప్రవేశపెట్టాం. మరి కేబిఎన్ కళాశాలలో 365 రోజులు కూడా ఒక 15 కుట్టు మిషన్లు పెట్టి, ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి, మరి మహిళలకి 60 మంది బ్యాచ్ని పెట్టి 365 రోజులు నేర్పేటువంటి పద్ధతి ఉంది. అదేవిధంగా స్కూటీ అనేది 15 స్కూటీలతో మరి 2 కోచెస్ని పెట్టి ఉదయం సాయంత్రం కూడా వేలాది మందికి ప్రతిరోజు మరి వందలాది మంది నేర్చుకుంటున్నారు. ఇది కూడా గత 15-20 సంవత్సరాల నుంచి వేలాది మందికి ఈ డ్రైవింగ్ అనేది, మహిళలకి డ్రైవింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది మా మేనేజ్మెంట్ యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మరి వందలాది మందికి తర్ఫీదు ఇస్తూ ఎప్పుడు కూడా కంప్లీట్గా మరి 15 రోజుల నుంచి 20 రోజులు
ఒక మహిళ నేర్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా స్కూటీ డ్రైవింగ్ రావటం జరుగుతుంది. మరి మహిళలకి ఈ విధంగా అలాగే 20 సంవత్సరాల నుంచి కూడా కరాటే కోచింగ్లో శిక్షణ కార్యక్రమం కూడా ఉదయము సాయంత్రం కూడా కరాటే కోర్సులో శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మహిళల్ని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పదంలో పయనింపజేయటానికి కేబిఎన్ కళాశాల అటానమస్ అనేది మరి తన వంతు బాధ్యతగా మేనేజ్మెంటు అలాగే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడ పనిచేసే దాదాపుగా 300 మంది పైగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ సమ్మర్లో మరి దాదాపుగా 19 సంవత్సరాల నుంచి మా లేడీ స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. 110 మందికి పైగా ఉన్న లేడీ స్టాఫ్ సమ్మర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ వేలాది మంది మహిళలకి అలాగే పిల్లలందరికీ కూడా మరి చేతి వృత్తిలో శిక్షణ కానీ వివిధ క్రీడాంశాల్లో శిక్షణ కానీ ఇప్పించడానికి పూర్తిగా సమ్మర్ అంతా కూడా కళాశాలలోనే ఉదయం సాయంత్రం ఉండి వాళ్ళు సమాజ సేవలో తమ వంతు బాధ్యతని నెరవేరుస్తున్నారు. మేనేజ్మెంట్ యొక్క సంకల్పాన్ని మరి వీళ్ళు తమ బాధ్యతగా తీసుకుని నెరవేరుస్తున్నందుకు మా దగ్గర పనిచేస్తున్నటువంటి మహిళా మండలందరికీ ముఖ్యంగా లేడీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా యాజమాన్యం తరఫున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 50 మంది మహిళలు అలాగే మరి విద్యార్థులు సమ్మర్ అనేది వేస్ట్ చేసుకోకుండా అనేక విషయాల్లో కంప్యూటర్లో కానీ మ్యాథ్స్లో కానీ ఆటల్లో కానీ డ్యాన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా కోర్సులు ఉన్నాయి కనుక మరి మహిళలు తల్లులందరూ కూడా తమ పిల్లల్ని వెంట పెట్టుకొచ్చి ఉదయం సాయంత్రం కూడా మరి కన్వీనియంట్ సమయాల్లో మీరు 2 కానీ 3 కానీ 4 కానీ కోర్సులు పెట్టుకోవటానికి మీరు నేర్చుకోవడానికి వీలుగా ఈ అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కేబిఎన్ కళాశాల యాజమాన్యం నుంచి కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.